పోయే కొన్ని మనకి హైట్గా వస్తాయి, చెట్లు బాగా హైట్ అవుతాయి. చిలకలు ఉడతలు ఉంటాయి కదా, ఉడతలు అవి తినేస్తుంటాయి. ఎదురుకాయలు ఇవి బాగా బండాల గెల వచ్చి సైజ్ అవుద్ది. తినకూడదు, టేస్ట్ అంటే మనం తినకూడదు. ఒక్క ముక్క కూడా మనం తీరం బయటికి, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఈతకాయలన్నా కింద వేస్తే రాలుతాయి, అసలు రాలవు. ఏమోలు ఉడతలు గోరింకలు తీగ ఉంటుంది కదా, అవి తింటాయి. మనం తినలేము. పోయే కొంది పెద్ద చెట్లు ఉండి కాబట్టి కాయ కనపడదు మీకు. దగ్గర నుంచి ఇప్పుడే చూపిస్తున్నాను కాయ. పెద్ద చెట్లలోకి ఎంటర్ అవుతున్నాము. చిన్న చిన్న చెట్లు ఇవి, ఈ పెద్ద చెట్లు ఇవి. నేనండి మీ VLK స్మార్ట్ అండి. ఎలాగున్నారు, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చాలా చాలా బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మీ ముందుకు ఏంటంటే ఇక్కడ పామాయిల్ చెట్లు ఉన్నాయి. పామాయిల్ చెట్లకి మన పామాయిల్ నూనె ఎలా తయారవుద్ది అనేది ఆ కాయల చెట్లు చూపిస్తాను, చూద్దాం రండి. అంతా పామాయిల్ చెట్లు అండి. ఇదంతా పామాయిల్ తోట. చెట్లు అంటారు, తోట అంటారు. మీరు కనపడుతున్నాయి కదా పామాయిల్ చెట్లు. మనకి పామాయిల్ నూనె ఎలా తయారవుద్ది, ఈ చెట్ల వల్ల నూనె తయారవుద్ది. చెట్లు కాయలు కాస్తాయి. కాయలు ఇంకో దగ్గర నుంచి అయ్యండి. ఇదిగో ఇదండి పామాయిల్ కాయలు అంటారు వీటిని. పచ్చిగా ఉంటాయి ఇవి, అట్రా పచ్చిగా ఉంటాయి ఇవి. అక్కడి నుంచి పండుగ ఉండి వస్తాయండి, ఎంత పచ్చిగా ఉంటాయి. ఇక్కడ చిన్న చెట్లుగా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎదుగుతా పోతాయి. పోయే కొన్ని మనకి హైట్గా వస్తాయి, చెట్లు బాగా హైట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు నిచ్చెనలు వేసుకొని కోస్తారు. ఇట్లని చూపిస్తారండి ఎంత హైట్ వస్తాయో. ఇదండి పండిపోతాయి ఇవి. ఆ టైప్లో బ్లాక్లో ఉండేటప్పుడు ఈ టైప్లో పండిపోతాయి. పండినంత దగ్గరికి పండిపోయి చిలకలు ఉడతలు ఉంటాయి కదా, ఉడతలు అవి తినేస్తుంటాయి. బాగానే ఉంటాయి. మనం తినలేము మొత్తానికైతే. పామాయిల్ చెట్టు కొద్దిగా కొత్త చెట్లు కూడా ఉన్నాయి. అది కనబడుతుందా, చిన్న చెట్టు అది. ఏదో ఫోన్ తగలదు తోట మీద మనకి. తగలుతాయి పెద్ద చెట్లు. ఇది వస్తూ ఉన్నది చిన్న చెట్టు. చిన్న చెట్లు ఇవి. మొత్తం పామాయిల్ తోటదంతా ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. మొత్తం కనపడ మొత్తం పామాయిల్ తోట ఇదంతా. ఇదిగండి ముదిరివి, ముదిరికాయలు పండితే ఆ టైప్ అవుతాయి. ముదిరికాయలు ఇవి బాగా బండాల గెల వచ్చి సైజ్ అవుద్ది. ఇదంతా వేస్ట్, ఇదంతా వేస్ట్. ఇది వీటి నుంచే పుడతాయి ఇవి పామాయిల్ కాయలు. ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి. మనం తినకూడదు, టేస్ట్ అంటే మనం తినకూడదు. అంటే వీటిని మిషన్ల ద్వారా తయారు చేస్తారు, మనకే తెలియదు. ఆడ మనం ఎడ చేస్తే వీటి వల్ల తయారవుతాయి అంటారు. పామాయిల్ తోటదంతా ఎప్పుడే పడుతుంది, ఎప్పుడే పడుతుంది. ఇదిగోండి ఇట్లా పుడతాయి, గెలగా పుడతాయి. గెలగా పుట్టి ఇట్లా తయారవుతాయి. ఇట్లా పుట్టిన తర్వాత అట్ట అవుతాయి. తర్వాత ఏంటంటే అట్ట అవుతాయి, కనపడుతుంది కదా, అట్ట అవుతాయి. పామాయిల్ కాయలు కాబట్టి తింటారనుకొని తినే కాదు ఇవి పామాయిల్ కాయలు. ఒక్క ముక్క కూడా మనం తీనం బయటికి. వాళ్ళు ఏంటంటే పై చెట్ల నుంచి కిందకి ఇసిరేసినా కూడా ఒక్క పీసు కూడా ఉండదు, సామాన్యంగా కూడదు కూడా. గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఈతకాయలన్నా కింద వేస్తే రాలుతాయి, అసలు రాలవు. మరి స్టాండర్డ్గా ఉంటాయి. ఏమోలు ఉడతలు గోరింకలు తీగ ఉంటుంది కదా, అవి తింటాయి. మనం తినలేము. ఇక్కడ చిన్న చెట్లు కాబట్టి మనకు కనపడుతున్నాయి. మనకు ముందు పోయే కొంది పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి కాయ కనపడదు మీకు. దగ్గర నుంచి ఇప్పుడే చూపిస్తున్నాను కాయ. బాగా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీనికన్నా పెద్ద చెట్లు వస్తాయి, అవి గెల పైన ఉంటుంది, మనకు కనపడదు. చిన్న చెట్లు కాబట్టి చూపిస్తున్నాను, చిన్న చెట్లు కనిచి చూపిస్తున్నాను. ఈ పైన కూడా ఇట్లాగే ఉంటాయి. ఆడ కూడా పోయే కొంది మనం పెద్ద చెట్లు కనపడతాయి, అందువల్ల చూపిస్తాను. చెట్టును బట్టి చూపిస్తాను ఈ విధానం మీకు. సరే రండి చూద్దాం. ఇది ఇంకా పిల్ల ఇప్పటికిప్పుడు తయారవుతుంది. ఇది ఇప్పటికిప్పుడు మొగ్గ ఎరబోస్తుంది. ఎరబూస్తే అట్ట అవ్వద్దు ఇది లాస్ట్కి. అది ఫస్ట్ కాపు. ఇది కూడా ఫస్ట్ కాపే. అట్ట అయింది అది. ఇది ఇప్పుడే పుట్టింది, మొగ్గ అనేది ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు మనం పెద్ద చెట్లలోకి ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి పామ చెట్లు.
కనపడింది కదా, ఇంత పెద్ద పామాల చెట్టు. అవి చిన్న చిన్న చెట్లు అవి, ఈ పెద్ద చెట్లు ఇవి. అంటే వీటి తర్వాత వేస్తుంటారు, వీటిని ముందేసారు కాబట్టి పెద్ద అయినవి. మీకు ఫస్ట్ కానీ చూపించాను కదా కాయలు అయ్యి, అవి పై కూడా కాయలు అట్టే ఉంటాయి. చూద్దాం అంతా అవే పెద్ద. ఇక్కడి నుంచి ఈ కై అంతా మొత్తం పెద్ద పామాల చెట్లు ఇవి, పెద్ద చెట్లు. ఇవి కనపడుతుంది కదా గెలలు, చిన్న గెలలు. మొన్న ఏంది కాదు, నాకు తెలియదు. ఈ తేప కోసే టైంకి నేను వచ్చి వీడియో తీస్తాను. నేను వచ్చి గీతేసాను దీనికి, పాడతా నేను వచ్చి గీతేసాము. అదే ఉదయాన్నే సేకరణ 6 గంటలు రావాలి, 6 గంటలకు వచ్చి వీడియో తీయాలి. ముందుకు వచ్చి ముందు నుంచి వెనక బ్యాక్ ఇంత బాగుంటుంది. ఇదంతా పెద్ద సమస్థానం అండి, పెద్ద చెట్లు ఇవి, పెద్ద పామాల చెట్లు కనపడుతున్నాయి కదా. దానికైతే పామాల తోట చూశారు, పామకాయలు అంటే పామాల నూనె కాయలు తోట చూశారు మొత్తానికి. చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మరి ముఖ్యంగా గంట సింబల్ కొట్టండి. బాయ్.